మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే అరకొర దీవెన అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. పేద పిల్లలకు ఏ మూలకు చాలని వసతి దీవెన, ఫీజులు 40 నుంచి 70,000 ఇస్తున్నది 20,000, వాటిని సకాలంలో విడుదల చేయని వైను. గతేడాదికి సంబంధించి ఒక విడత ఇప్పటికే పెండింగ్, IIITలోనూ అదనంగా వసూలు అన్నటువంటిది. పేద పిల్లల కోసం ఏదో చేస్తున్నట్టు గొప్పలు చెప్పడం, వారి సమస్యలు పరిష్కరిస్తున్నట్టు ప్రచారం చేసుకోవడం సీఎం జగన్ మించిన వాళ్ళు ఎక్కడా ఉండరేమో. సమావేశాలు సభల్లో వారిపై ప్రేమ కురిపిస్తున్నట్టు మాట్లాడి ఆయన చేతలు చూస్తే విస్తుపోవాల్సిందే. పేద పిల్లల భోజన వసతికి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు వసతి అమలు చేస్తున్నామని చెప్పి సీఎం జగన్ ఏనాడు ఈ నిధులు సకాలంలో ఇవ్వలేదు, ఇచ్చే సాయం అరకొర, వాటి అవసరానికి ఇవ్వని దుస్థితి. 2022-23 విద్యా సంవత్సరం సంబంధించి విద్యార్థులు 2వ విడత వసతి దీవెన ఇవ్వాలి, ఇంతవరకు ఇవ్వలేదు. ఏడాది గడిచిపోయినా డబ్బులు అడగకుండా ఏ కళాశాల యాజమాన్యైనా ఊరుకుంటుందా అంటూ ఒక వార్త రాసుకొచ్చారు. సాధారణంగా అసలు ఒక పథకమే లేదు. ఇంతకుముందు చంద్రబాబు గారి టైంలో అది ఇచ్చారా హాస్టల్ది? ఇప్పుడు హాస్టల్ ఫెసిలిటీ ఇస్తున్నారు. ఇస్తున్నటువంటి సందర్భంలో ఈ డబ్బులు ఇస్తున్నా కూడా శాపనార్థాలు పెట్టడం అన్నట్టు. ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ చంద్రబాబు గారు ఏం చేశారు? రాజశేఖర రెడ్డి పెండింగ్లో ఉంటే రోసీ ఇచ్చారు, రోసీ టైంలో పెండింగ్లో ఉన్నాయి కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చారు, కిరణ్ కుమార్ రెడ్డి పెండింగ్లో ఉన్నటువంటి చంద్రబాబు ఇచ్చారు, చంద్రబాబు పెండింగ్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు. అదొక నిరంతర ప్రాసెస్. చంద్రబాబు నాయుడు ఏనాడైనా సకాలంలో అసలు అక్కడ దాకా ఎందుకు? ఫీజు రియంబర్స్మెంట్ ఇయే కదా పెండింగ్లో పెట్టిపోయింది బేసిక్గా. ఇక అది పక్కన పెడితే వసతి దీవెన అనేటువంటి ఒక కొత్త సదుపాయం వస్తుందంటే శుభం పలకరా పెళ్లి కొడుక అంటే పెళ్లి కూతురు మొండేదన్నాడు అట్లా వెనకట్టుకోకడం. అట్లాగే ఇప్పుడు తయారైంది అదే తరహా పరిస్థితి. రోజు ఒక విషం చిమ్ముతూ ఒక హాస్టల్లో ₹1,00,000 ఉంటుంది, ఒక హాస్టల్లో 30,000 ఉంటుంది, ఒక హాస్టల్లో 20,000 ఉండొచ్చు. ప్రభుత్వం ఇద్దాం అనుకుంది 20,000. స్కాలర్షిప్ మొత్తం డబ్బులు ఇయ్యరు, ఇంతని ఇస్తారు. బట్ ఫీజు రియంబర్స్మెంట్ అయితే పూర్తిగా ఇస్తున్నారు కదా, విదేశీ విద్యా దీవెన పూర్తిగా ఇస్తున్నారు కదా. వసతి దీవెన అనేది పాకెట్ మనీ అమౌంట్ కరెక్ట్గా చెప్పాలంటే. ఇంతవరకు అసలు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అట్లాంటి ఆలోచన ఎప్పుడైనా ఎవరైనా చేయగలిగారా? చేయలేదు. కానీ చేసే వాళ్ళ మీదన అదే సామెత ఉంది కదా, పెట్టనమ్మ ఎట్టాగు పెట్టదు, పెట్టే మొండక ఏమైంది అన్నాడు అట్లా వెనకడుకోకడు, ముష్టి ఎత్తుకునేటువంటి వాడు. అట్లా తయారైంది ప్రస్తుతం ముష్టి వార్తల యొక్క వ్యవహారం. లేకపోతే ఆదాయం కోసం ఆలయమా అంటూ విశాఖలో ఆలయాలపై శారదాపీఠం కన్ను వ్యతిరేకిస్తున్న స్థానికులు. విశాఖ శారదాపీఠం శాశ్వత ఆదాయ మార్గాలకు వీళ్ళురుతోంది, నిత్యం ఆదాయం తీసుకొచ్చే దారులు వెతుకుతోంది. భవిష్యత్తులో ఆర్థికపరమైన ఇబ్బందులు తలెత్తకుండా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. ఇందుకు సేవ ముసుగులో వైకాపా ప్రభుత్వం నుంచి భారీగా లబ్ధి పొందాలని చూస్తుంది. ఇప్పటికే భీమిలిలో 100 కోట్ల విలువ చేసే 15 ఎకరాలను కారు చౌకగా దక్కించుకుంది. వేద విద్య కోసం గతంలో కేటాయించిన ఆ భూములకు సంబంధించి ఆదాయ సంపార్జనకు వీలుగా ఉత్తర్వులు మార్చాలని ముఖ్యమంత్రికి లేఖ రాయడం ఇప్పుడు చర్చనీయాంశమవుతుంది. ఆధ్యాత్మిక ధార్మిక సేవలు అందించే సంస్థకు ఆదాయ మార్గాలతో పనేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు విశాఖలోని ప్రముఖ ఆలయాలపై ఈ పీఠం కన్నుబడింది, పూర్తిగా ఆధీనంలోకి తీసుకునేలా పావులు కదుపుతోంది. ఇప్పటికే ఎక్కువ ఆదాయం వచ్చే ఆలయాన్ని దక్కించుకునేందుకు అక్కడి కమిటీతోనే వ్యూహాత్మకంగా దేవాదాయ శాఖ లేఖ రాయించింది. స్వరూపానందేంద్ర సరస్వతి ఈ మఠానికి స్వయం ప్రకటిత పీఠాధిపతి. ముఖ్యమంత్రి జగన్కి ఆయన రాజగురువుగా చెప్తుంటారు. అధికార పార్టీలోని ముఖ్య నేతలు, ప్రభుత్వ పెద్దలతో ఈ పీఠానికి అత్యంత సన్నిహిత సంబంధాలని, ఎన్నికలు సమీపిస్తున్న వేళ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునే పనిలో ఉన్నారన్న విమర్శలు వస్తున్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఓవరాల్గా రెగ్యులర్గా శారదాపీఠాన్ని టార్గెట్ చేసినట్టు కనబడుతుంది. మంచిది. ఆ విధంగా కొంత విషయాలన్న ప్రజలకు సమాచారం తెలిస్తే ఎవరో ఒకళ్ళు ఇట్లాంటి ఇష్యూ అంటే కోపంతోనన్నా సరే బయట పెడితే కానీ అసలు విషయాలు రావు. ఇకపోతే కాలు దువ్వి కత్తి దూసి అట్టు ఏదైతే పందాలు జరుగుతున్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలో జోరుగా కోడి పందాలు, చేతులు మారిన 100 కోట్లు, పాల్గొన్న ప్రజాప్రతినిధులు, నాయకులు. ఎస్పీతో ఎంపీ మోపిదేవి వాగ్వివాదం, హైకోర్టు ఆదేశాలు బేఖాతరు అంటూ కోడి పందాలపై హైకోర్టు ఉత్తర్వులు బేఖాతరు చేస్తూ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో బరిలో వెలిసాయి. 100 కోట్ల పందాలు కొనసాగాయి. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలోని పలు మైదానాల్లో ఆదివారం తిరునాళ్ల వాతావరణం కనిపించింది. మంత్రులు సహా ప్రజాప్రతినిధులు దగ్గరుండి పోటీలు నిర్వహించారు. పందెం నెగ్గించుకోవడానికి వారు అధికారులు బెదిరించారు. కొన్ని చోట్ల పందెం రాయిలు ఒక్కో ఆటకు ₹1 కోటికి పైగా వేశారు. వారి నుంచి అడావిడి చేసిన పోలీసులు అధికారులు సమయానికి మిన్నకుండిపోయారన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. చంద్రబాబు గారు ఉన్నప్పుడు కూడా అదే జరిగింది. అక్కడ సందడిగా జనం వచ్చారని జనాలను ఎవడన్నా బలవంతంగా లాక్కుపోతున్నాడా? జనాల ఇంట్రెస్ట్ని చంపేస్తే జనాలు ఏం పట్టించుకోరనడానికి సాక్ష్యం ఇది. అయితే కాంగ్రెస్ సీనియర్ నేత మిలింద్ దేవ్రా రాజీనామా. భారత్ జోడో న్యాయయాత్ర ప్రారంభమవుతున్న రోజున కాంగ్రెస్కి గట్టి షాక్ తగిలింది. మహారాష్ట్రకి చెందిన సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి మిలింద్ దేవ్రా కాంగ్రెస్ని వీడి శివసేన షిండే వర్గంలో చేరారు. ఆదివారం ఉదయం సామాజిక మాధ్యమం ఎక్స్లో
తన రాజీనామాను ప్రకటించిన మిలింద్ మధ్యాహ్నం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే నివాసంలో సీఎం సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ నాయకుడు కేంద్ర మాజీ మంత్రి మురళీదేవర కుమారుడైన మిలింద్ అగ్రనేత రాహుల్ గాంధీకి సన్నిహితుడిగా గుర్తింపు పొందినటువంటి ఆయన ఇది ఆనాటి కాంగ్రెస్ కాదంటూ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా ఇక్కడ కీలకమైనటువంటి అంశం. ఇకపోతే సాక్షి వచ్చేటప్పటికి ఒక అడ్వర్టైజ్మెంట్తో రోజు కూడా ఇప్పుడు పాజిటివ్ ప్రొజెక్ట్ చేసుకునేటువంటి పనిలో ఉంది. పరిశ్రమలు ఉపాధి కల్పనలో క్రాంతి రాష్ట్రానికి సంక్రాంతి అంటూ ఆంధ్రప్రదేశ్లో గడిచిన 55 నెలల్లో 311కు పైగా భారీ పరిశ్రమలు ఇప్పటికే 1.3 లక్షల మందికి ఉపాధి. జిఐఎస్ సదస్సులో 13.11 లక్షల కోట్ల విలువైన 386 ఒప్పందాలు. దీంతో మరో 6.07 లక్షల మందికి ఉపాధి అవకాశాలంటూ మరొక వైపున రాష్ట్రంలో 3.94 లక్షల ఎంఎస్ఎంఈ యూనిట్ల ఏర్పాటు, 30,000 కోట్ల పెట్టుబడులు, 26.29 లక్షల మందికి ఉపాధి. ఎంఎస్ఎంఈల అభివృద్ధి కోసం రాష్ట్రంలో 54 క్లస్టర్ల ఏర్పాటు. రీస్టార్ట్ ప్యాకేజ్ ద్వారా ఎంఎస్ఎంఈలకు దాదాపు 2,087 కోట్ల ప్రోత్సాహకాలు ఇప్పటికే ఇవ్వడం జరిగింది. మరి పోర్ట్ ఆధారిత అభివృద్ధికి పెద్దపీట వేస్తూ ఇప్పటికే ఉన్న 6 పోర్టులకు అదనంగా 4 కొత్త పోర్టుల నిర్మాణం. సుమారు 16,000 కోట్ల వ్యయంతో సర్వేంగా రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట, కాకినాడ గేట్వే పోర్టుల నిర్మాణం. కొత్తగా నిర్మిస్తున్న పోర్టుల ద్వారా అదనంగా 110 మిలియన్ టన్నుల రవాణా సామర్థ్యం అందుబాటులోకి. ప్రత్యక్షంగా పరోక్షంగా 75,000 మందికి ఉపాధి. రేపు మత్స్యకారులకు ఉపాధికి ఊతమిస్తూ 4,000 కోట్లతోనే ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల నిర్మాణం. ప్రత్యక్షంగా పరోక్షంగా 1,00,000 మందికి ఉపాధి. తీర ప్రాంతంలో ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు లేక ఒక ఫిషింగ్ హార్బర్. మరోవైపు రాష్ట్ర అభివృద్ధి గ్రోత్ ఇంజన్గా 3,200 కోట్లతో సర్వేంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ పనులు. ప్రత్యక్షంగా 5,000, పరోక్షంగా 80,000 మందికి ఉపాధి. గన్నవరం, కాకినాడ, వైజాగ్, రాజమహేంద్రవరం, తిరుపతి, కర్నూలు, కడప ఎయిర్పోర్ట్ల విస్తరణ అభివృద్ధి. అట్లాగే గతంలో ఎన్నడూ లేని విధంగా భజంకాలు, బంగూర్లు, సింఘ్వీలు, జిందాలు, బిర్లాలు, అదానీలు, ఆర్సిలర్ మిట్టల్, టాటాలు వీళ్ళంతా మన రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారు. జేఎస్డబ్ల్యూ స్టీల్, రాంకో సిమెంట్, సెంచురీ ప్యానల్స్, ఏటీసీ టైర్స్, ఆదిత్య బిర్లా గార్మెంట్స్, డిక్సన్ టెక్నాలజీస్, గ్రీన్ లామ్ సౌత్, లారస్ ల్యాబ్స్, ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్ మొదలైన భారీ మెగా పరిశ్రమలు మరియు ఎంఎస్ఎంఈల ద్వారా 14.19 లక్షల కోట్ల పెట్టుబడులు, తద్వారా 33.63 లక్షల మందికి ఉపాధి అవకాశాలంటూ ఏదైతే ఏమీ లేదు అని ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి వేళ అభివృద్ధి ఇదిగో ఇట్లా జరుగుతుంది అన్నటువంటి అడ్వర్టైజ్మెంట్గా ప్రొజెక్ట్ చేస్తున్నారు. లేకపోతే ఊరిస్తున్న ఊరు అంటూ రాష్ట్రంలో ఏ గ్రామాన్ని చూసినా మారిపోయిన రూపురేఖలు. గతంలో ఏది కావాలన్నా టౌన్కే కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు. ఇప్పుడు విద్య నుంచి వైద్యం దాకా, విత్తనాల నుంచి విక్రయాల వరకు అన్ని సొంతోళ్ళలోనే. రైతులకు తొలగిపోయిన వ్యయ ప్రయాసాలు, పేదలకు ఊరట, అక్క చెల్లెమ్మలకు సాధికారత, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం. 4.5 ఏళ్లలో పల్లెలకు కథలు వచ్చిన ప్రభుత్వ పాలన. రోజంతా గ్రామ సచివాలయం, ఆర్బీకే హెల్త్ క్లినికల్ సేవలు. ఆ పక్కనే అన్లిమిటెడ్ బ్యాండ్ విడ్త్తో డిజిటల్ లైబ్రరీలు, సొంత భవనాల నిర్మాణంతో సకల మౌలిక వసతులు. టీచర్లు మినహా ఒక్క ప్రభుత్వ ఉద్యోగి లేని గ్రామాల్లో నేడు 10 మంది శాశ్వత ఉద్యోగులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే 18 లక్షల ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ కొనసాగుతున్న, మిగిలిన కార్డుల పంపిణీ. మొత్తం 1.42 కోట్ల స్మార్ట్ కార్డులకు ఇస్తున్న ప్రభుత్వం. ఆరోగ్యశ్రీ సేవల వినియోగంపై ప్రజలకు అవగాహన. వైద్య ఖర్చుల పరిమితి 5 లక్షల నుంచి 25 లక్షలకు పెంపు. సేవలు సులభంగా అందుకోవడానికి ఫోన్లో యాప్ డౌన్లోడ్ అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. అయితే రాజ్యసభలో టీడీపీ అడ్రస్ గల్లంతే. ఏప్రిల్ 2తో పూర్తి కానున్న టీడీపీ సభ్యుడు కనకమేడల పదవీకాలం, వైఎస్ఆర్సీపీ సభ్యుడు వేమిరెడ్డి, బీజేపీ సభ్యుడు సీఎం రమేష్ల పదవీకాలం ముగిసేటప్పుడే రాష్ట్ర కోటాలో ఖాళీ అయ్యే ఈ 3 స్థానాలకు ఫిబ్రవరి లేదా మార్చిలో ఎన్నికలు. అసెంబ్లీలో సంఖ్యాబలాన్ని బట్టి చూస్తే ఈ 3 వైఎస్ఆర్సీపీ ఖాతాలోకి. చివరికి రాజ్యసభలో ఉనికి లేకుండా పోనున్న టీడీపీ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే తొలి రోజే పుంజుకున్నాయి అంటూ కత్తులు దూసిన పందెం కోళ్లు, బరుల వద్ద క్యాష్ కౌంటింగ్ మిషన్లు, బౌన్సర్లు, ట్యాగులు. గోదావరి జిల్లాలో పందాలు, కృష్ణా గుంటూరు జిల్లాలో జూలు విధిల్చిన పుంజులు, పొరుగు రాష్ట్రాల నుంచి సైతం తరలి వచ్చిన బెట్టింగ్ రాయిళ్ళు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అదేదో పాజిటివ్గా రాసుకొచ్చుకున్నారు. అక్కడ కోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. అది ఇట్లాంటి వాటిని ఆపమని, బెట్టింగ్లు చేయడం అనేది నేరం అని తెలిసినా కూడా పబ్లిక్గా జరుగుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సొంత పత్రికలను రాసుకున్నారంటే వాళ్ళ చట్టబద్ధమైనటువంటి వైఫల్యం అన్నటువంటి విషయాన్ని అంగీకరించినట్టే. ఇకపోతే ఏపీ భవన్లో ఘనంగా సంక్రాంతి వేడుకలు. ఉరితాడైన చైనా మాంజా అన్నటువంటి ఒక వార్తను హైలైట్ చేశారు. మెడకు చుట్టుకునే ఆర్మీ అధికారి దుర్మరణం. హైదరాబాద్లో దుర్ఘటన. మృతుడి సొంత ఊరు విశాఖ. గాలిపటం మాంజా చైనా దారం ఆర్మీ అధికారి పాలిట ఉరితాడైంది. క్షణాల్లో మెడకు బిగుసుకుని నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. సంక్రాంతి వేళ ఆనందంగా ఉన్న కుటుంబంలో విషాదం నింపింది. హృదయ విదారక ఘటన శనివారం రాత్రి హైదరాబాద్ లంగర్ హౌస్ ప్రాంతంలో జరిగింది. సేకరించిన వివరాల ప్రకారం విశాఖపట్నం జిల్లా పెదవాల్తేరు కాగితాల వీధికి చెందిన కాగితాల కోటేశ్వరరెడ్డి 12 ఏళ్లుగా ఆర్మీలో పనిచేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో లంగర్ హౌస్లో ఉన్న మిలిటరీ ఆసుపత్రిలో నాయక్ హోదాలో విధులు నిర్వహిస్తున్నారు. భార్య ప్రత్యూష ఏడాది కుమార్తెతో కలిసి బాపునగర్లో నివసిస్తున్నారు. శనివారం రాత్రి 7:20 గంటలకి ఆయన విధులకు హాజరయ్యేందుకు ద్విచక్ర వాహనంపై లంగర్ హౌస్ వైపు వస్తున్న సమయంలో గాలిపటం మాంజా, దీన్ని గాజురవ్వతో తయారు చేస్తారు.
మెడకు చుట్టుకుంది. కంటనరాలు కోసుకుపోవడంతో ఆయన ద్విచక్ర వాహనంపై నుండి పడిపోయారు. రక్తపు మడుగులో పడి ఉన్న కోటేశ్వరరెడ్డిని స్థానికులు గుర్తించి చికిత్స కోసం ఆయన పనిచేసి మిలిటరీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు కోటేశ్వరరెడ్డిని కాపాడేందుకు 2 గంటల పాటు శ్రమించిన ఫలితం లేకపోయింది. విషయాన్ని ఆర్మీ కార్యాలయ వర్గాలు విశాఖపట్నంలో ఉన్న కోటేశ్వరరెడ్డి తల్లిదండ్రులకు తెలియజేశాయి. ఫలితంగా విశాఖ జిల్లా పెదవాల్తేలో విషాద్ చేయాలనుకున్న కేసు నమోదు చేసుకున్న హైదరాబాద్ లంగరౌస్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోస్ట్ మార్టం అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహం అప్పగించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. పండగ పూట ఒక ఆర్మీ అధికారి మరణం, అది కూడా యుద్ధంలో సంభవించే మరణాలకు ఉండేటటువంటిది వేరు, ఇక్కడ బాధ ఎక్కువగా ఉంటుంది. అయితే ఆంధ్రజ్యోతి తాడేపల్లిలో ఎన్నికల భక్తి అంటూ క్యాంప్ ఆఫీసులో నెలకొల్పి నమూనా తిరుమలాలయం శటకోపం పెట్టించుకున్న జగన్ దంపతులు. భారీ ఖర్చుతో ఎన్నికల వేళ రాజకీయ సంక్రాంతి. జగన్ నివాసాల్లో తిరుమల సెట్టింగ్. ప్రముఖ ఆలయాల్లోని దేవుళ్ల నమూనాలు. హిందూ గుళ్లకు భారతిరెడ్డి తొలగించి దూరం. తిరుమల బ్రహ్మోత్సవాలకు జగన్ ఒంటరిగానే. అలాంటిది ఎన్నికల సంక్రాంతికి నమూనాలయాల్లో జగన్తో కలిసి పూజలు. శటకోపం స్వీకరించి కుంకుమ దిద్దించుకున్న వైనం అంటూ ఏదైతే మంచి చేస్తున్నా సరే మనం ఏడుపు అనేటువంటిది తప్పదనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం. నిన్నటిదాకా సంబరాలు చేసుకోడు అన్నటువంటిది 5 ఏళ్ల నుంచి అతను చేసుకుంటూనే ఉన్నాడు. దాన్ని క్రిందటేడాది కూడా ఆవిడ పార్టిసిపేట్ చేసింది. అట్లాగే లాస్ట్ 3 ఇయర్స్ నుంచి కూడా చేస్తూనే ఉంది ఆవిడ పార్టిసిపేషన్. బట్ దాన్ని నెగిటివ్గా ప్రొజెక్ట్ చేసుకొచ్చినటువంటి వార్త అయితే నడుస్తుంది. అయితే 87 రోజులే వైసీపీ సర్కార్ కౌంట్డౌన్ మొదలు. పవన్తో కలిసి చెప్తున్న అమరావతి రాజధాని. చంద్రబాబు మళ్ళీ వైసీపీ వస్తే ఏపీని మర్చిపోవడమే పవన్. రాజధాని గ్రామం మందడంలో ఉభయలో భోగి సంకల్పం. మంటల్లో చీకటి జీవుల దహనం. దేవతల రాజధాని రాక్షసవధ. ఇప్పుడు అమరావతిలో సైకోవధ. మంచి రోజులు వస్తున్నాయి. విశాఖ ఆర్థిక రాజధాని. కర్నూలులో హైకోర్టు బెంచ్. రాజధాని రైతుల పోరాటానికి ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్. మీ గెలుపు 5 కోట్ల ఆంధ్రుల గెలుపు. రైతులతో బాబు. టీడీపీ జనసేన కలవడానికి రైతుల ఆవేదన కారణం. బంగారం లాంటి రాజధాని నిర్మించుకుందామంటూ పవన్ కళ్యాణ్. ఈ బంగారాలు వెండే అసలు సమస్య. అమరావతి నిర్మాణం పూర్తి అయ్యి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి స్థితికి రావాలంటే 40 ఏళ్ళు పడుతుందా 70 ఏళ్ళు పడుతుందో తెలియదు. అది కళని మాత్రమే ప్రజల ముందు ఉంచేసి మిగతా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని ఇంకొక 2-3 తరాలు వెళ్ళి హైదరాబాదు, బెంగళూరు, చెన్నైలో బ్రతికే పరిస్థితికి తీసుకొస్తున్నారన్నటువంటి నిజాన్ని మర్చిపోతూ విజన్ అంటూ పూర్తిగా చీకట్లోకి నెడుతున్నామన్నటువంటి విషయాన్ని మాత్రం మర్చిపోతున్నారు. లేకపోతే పైన రామనామం లోన కత్తులు అంటూ మతాన్ని రాజకీయాలతో కలిపి రెచ్చగొట్టడం బీజేపీ విధానం. మోడీకి సముద్ర శిఖారుకు టైం ఉంటుంది. మణిపూర్ ప్రజల కన్నీళ్లు తోడడానికి టైం దొరకదు. ఫాసిస్టులపై పోరికే రాహుల్ యాత్ర. ఖర్గే మణిపూర్లో మళ్ళీ శాంతి నెలకొల్పుతారు రాహుల్. న్యాయ యాత్ర ప్రారంభం. పాప ఆయన ఉన్నటువంటి సందర్భంలోనే అదే మణిపూర్లో ఏళ్ల తరబడి అక్కడ గొడవలు నడిచినాయి. ఇప్పుడు అలా ప్రారంభమైన ఇలా కంట్రోల్ చేసుకొచ్చారు. మధ్యలో ఇప్పుడు ఇట్లా రెచ్చగొట్టేటటువంటి వాటితోనే నడుస్తుంటారు. లేకపోతే కబ్జాల భూపాలుడు అంటూ బినామీ పేర్లతో వక్ఫాస్తుల కబ్జా. ముందుగా అనుచరులు రంగంలోకి, ఆ తర్వాత నేత వద్ద పంచాయతీ అంటూ కర్నూలులో సీనియర్ ఎమ్మెల్యే దాదాగిరి. జోరుగా భూ కబ్జాలు, దందాలు సెటిల్మెంట్. జోరుగా ఎర్రమట్టి ఇసుక రవాణా. తుపాకీతో సోలార్ కాంట్రాక్టర్కి బెదిరింపులు. ఎర్రమట్టి రవాణాతో తనయుడికి మామూళ్ళు. బావమరిదికి కీలక కాంట్రాక్టులు అంటూ అక్కడ మరి రాంభూపాల్ రెడ్డి ఎవరనేది తెలియట్లేదు. భూ అనేటువంటిది భూపాలుడు అన్నారంటే మేబీ అయ్యి ఉండొచ్చును. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన రోజుకు ఒక్కొక్క ఎమ్మెల్యే మీద టార్గెట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో వచ్చినటువంటి వార్త. నియోజకవర్గ కేంద్రం మండల పరిధిలో 605 ఎకరాల ప్రభుత్వ కొండపోరం మోకుంది. ఎమ్మెల్యే అనుచరులు ఎర్రమట్టి మాఫియాగా మరి ఇష్టారాజ్యంగా పచ్చని కొండను కొలగొట్టారు. నియోజకవర్గంలో మండలంలో ఎర్రమట్టి, ఎర్రగరును, నల్లమట్టి, ఇటుకల బట్టీలను అక్రమంగా రవాణా చేసి అనుచరులు కోట్లు కొలగొట్టారని, ఇందులో ఎమ్మెల్యేకి భారీగా మామూలు వస్తుంది అని ఆరోపణలు. నియోజకవర్గంలో మండలంలో వైసీపీ నాయకుడు ఒకరు ప్రభుత్వ భూమి 25-30 ఎకరాలు ఆక్రమించి సాగు చేసుకున్నారు. ఇటీవలే ఓ ప్రజాప్రతినిధి అండతో కొంత భూమి అసైన్మెంట్గా కమిటీ ద్వారా బినామీ పేరుతో పట్టాలు తీసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. పాలక మీకేనా పండగ అంటూ కాలికలకు ఉండరేమి అండగా. నెలలు గడిచిన నిధుల విడుదలలో నిర్లక్ష్యం. సాయం చేయని సర్కార్పై రైతన్న గుర్రు. కర్షకుల లోగిళ్లలో కానరాని సంక్రాంతి అంటే. నవ్యాంధ్రలో అన్నదాతల పరిస్థితి దయనీయంగా మారింది. వరుస విపత్తులతో విలువలాడుతున్న రైతన్నకు పాలకులు దన్నుగా నిలవడలేదు. కరువు, తుఫానుకు పంట నష్టపోయిన కర్షకులకు ప్రభుత్వ పరంగా ఓదార్పు కరువైంది. నష్టపరిహారమైన అందించి రైతన్న కన్నీరు తుడిచే ప్రయత్నము జరగలేదు. భారీ నష్టాలతో వారుమంటున్న రైతులకు పంట రుణాలు రీషెడ్యూల్ అయినా చేయలేదు. గత 4 ఏళ్ల మాదిరిగా 2023-24 విపత్తులు అన్నదాతను కుదేలు చేశాయి. పుడమి పులకరించేలా వర్షాలు కురవాల్సిన తొలకరి నుంచి ఖరీఫ్ సీజన్ ముగిసే వరకు చాలని వానతో మండుటెండతో కొందరు రైతులు పంట వేయలేక సాగుకు దూరం అయ్యారు. జలాశయాలు, కాలువలను నమ్ముకుని పంటలు సాగు చేసిన మరికొందరు రైతులు పంట కోత తరుణంలో తుఫాన్ దెబ్బకు తీవ్రంగా నష్టపోయారు. ఏడాది తీవ్ర వర్షాభావం నుంచి అతి భారీ వర్షాల వరకు నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారమైన అందుతుందని ఎదురు చూస్తారు. సర్కార్ నయా పైసా విధించలేదు. ఈ నేపథ్యంలో పాత బాకీలకు కొత్త అప్పులు తోడై వడ్డీలు కట్టలేక సతమతమవుతున్న రైతులు. కౌలు సాగుదారుల ఇళ్లలో పెద్ద పండుగ వేళ సందడే కనిపించడం లేదు. విత్తనం నుంచి విక్రయం వరకు రైతుని చేపట్టుకుని నడిపిస్తామన్న ప్రభుత్వ పెద్దలు హాలికులకు అండగా ఉండకుండా ఎన్నికల హడావిడితో రాజకీయాలు బిజీ అయిపోయారు. సీట్ల సందడితో నేతల ఇళ్ల వద్దే పండగ వాతావరణం కనిపిస్తుంది. కానీ రైతు కూలీల కుటుంబాలు మాత్రం సంక్రాంతిని సంతోషంగా జరుపుకోలేని స్థితిలో ఉన్నాయన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.